ఫ్రెండ్స్, మీరు దుబాయ్ని రెండు పార్ట్లుగా చూడాలనుకుంటున్నారా? చూడండి, ఇటు సైడ్ షార్జా, అటు సైడ్ దుబాయ్. సో మీకేం చూడాలనుకుంటున్నారో చూసుకోండి. దుబాయ్ని చూసారా? ఆ బ్రిడ్జ్కి అటు అవతల వెళ్తే షార్జా, ఆ బ్రిడ్జ్ ఇటు దాటి వస్తే దుబాయ్. ఇప్పుడు మనం వచ్చేసి షార్జా సైడ్ ఉన్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెంట్లు, ట్యాక్స్లు అవన్నీ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థం అవుతుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్లే గ్రౌండ్ ఉంది, ఆడుతున్నారు. ఇక్కడ ఏంటంటే దుబాయ్లో బిల్డింగ్లు ఎక్కువ కట్టేసి ఖాళీగా ఉంటాయి. జనాలు చూడడానికి ఇక్కడంతా జనాలు ఉన్నారు అనుకుంటారు, కానీ చూసినట్టయితే అంత పెద్ద జనాలు అయితే ఉండరన్నమాట. చూడండి మిత్రులారా, చూడండి. సో చూస్తారా ఫ్రెండ్స్, షార్జా మీరు చూసినట్టయితే టూలెట్లు పోలు బేభత్సంగా అనిపిస్తాయి. చూడండి, మొత్తం బిల్డింగ్లు ఎక్కువ ఉంటాయి కానీ ట్యాక్స్లు ఉండవు. జనాలు ఉంటారో ఉండరో తెలియదు, ఖాళీ ఉంటుంది. ఎక్కడికక్కడ మారుతూ ఉంటారు, మైగ్రేట్ అవుతూ ఉంటారు దుబాయ్లో. అందుకని చెప్పి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందో తెలీదు, వచ్చేవాళ్ళు ఎంతమందో తెలీదు. చూడండి, నాకు ఇక్కడ నుంచి దారి తెలియదు, ఈ అంకుల్ గైడ్ చేస్తున్నాడు. ఒకసారి ఇట్టా కిందకి వెళ్ళిపోవాలంట. ఇట్టా కిందకి చూడండి, చాలా జాగ్రత్త పోవాలి. ఆడైనా జారినాం అంటే మామూలుగా ఉండదు, ముడ్డి ఇరిగి 3 సెక్కలు అవుతుందన్నమాట. షూ ఏంటి ఎంత లూజ్ అయింది, కొంచెం చూసుకుంటూ ఉండాలా. మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి పోయినాయి అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలా. దుబాయ్ అనేది ఒక పెద్ద ప్రపంచం, కానీ ఇక్కడ ఏది పోయినా సరే నీకు ఎంబడే దొరుకుతుంది. దొంగతనాలు తక్కువ ఉంటాయి, ఏవైనా తక్కువే ఉంటాయి. ఇట్లా వెళ్ళాలంట. ఇట్లా వెళ్ళినట్టయితే మనకి ఇప్పుడు దారి దొరుకుతుందని అన్నారు. ఇక్కడ పిల్లలకి ఎంత స్వేచ్ఛ ఉంటుందంటే, మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా పిల్లి అనేది భయపడదు. చూడండి, దానికి అంత ఫ్రీడమ్ ఉన్నది ఇక్కడ, అంతే హ్యాపీగా ఉంటుంది. హే క్యాట్, ఓ ఇక్కడ భలే ఉంది రెస్టారెంట్. ఇది నడిసిద్దో లేదో కూడా తెలియట్లా. ఇదే సహారా సెంటర్ రా, నేను ఎక్కడెక్కడ అనుకున్నా. మనం వచ్చేసాం. చూసారా షార్జా ఎలా ఉన్నదో? ఇక్కడ మీకు పెద్దగా ఫుట్పాత్లకి అవి ఇవి వేసి డెవలప్మెంట్ తక్కువ. ఇక్కడ రోడ్ సైడే పెట్టి అమ్మేస్తారు. మీరు అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మిమ్మల్ని అడిగేటోళ్ళే లేరు. ఇక్కడ సిఐడీలు వాళ్ళు వీళ్ళు తక్కువ ఉంటారు. అదే దుబాయ్లో అయితే పట్టి లాగిస్తారనమాట. చూస్తున్నారుగా, మీకే అర్థమవుతుంది. చూడండి, బోత్ సైడ్స్, రైట్ సైడ్ ఉన్నది షార్జా, లెఫ్ట్ సైడ్ ఉన్నది దుబాయ్. మళ్ళీ చెప్తున్నా. బిల్డింగులు, కానీ ఇక్కడ బిల్డింగులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నీవే లేనంట. సో మళ్ళీ మీకు ఇంకో టైంపాస్ వీడియోతో వస్తా. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మీకు ఒక శాంపిల్ చూపిస్తా. అక్కడ ఒక నెస్టో కనిపిస్తుంది కదా, నేను ఎప్పుడు అక్కడ నెస్టోకి వెళ్ళను. ఇటు సైడ్ ఒక నెస్టో ఉంటుందన్నమాట. సహారా సెంటర్ దాటాక అక్కడికి ఇక్కడికి సపోజ్ 100 dirhams కొంటే 20 dirhams డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఎందుకంటే దుబాయ్లో ట్యాక్స్లు వాయిచి పెడతారు, అంటే ఎక్కువ ఉండదు, 5%. మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఇక్కడ షార్జాలో అసలు ట్యాక్సే ఉండదు. నేను ఉండే దుబాయ్లో ట్యాక్స్లు ఉంటాయి, అందుకే నేను ఇక్కడికి వచ్చి కొనుక్కుంటాను అనమాట. అదే ఫ్రెండ్స్, మనం సహారాకు వచ్చి చూడండి. మీరు చూసినట్టయితే ఎక్కడైనా టూలెట్ ఎంత పెద్ద బిల్డింగ్, టూలెట్ల మీద టూలెట్లు ఉంటాయి. టాయిలెట్కి వెళ్ళచ్చు. మీకు అర్థం అవుతుందా? నేను మా సహారా సెంటర్కి వచ్చే దారిలో సరదాగా ఒక వీడియో తీశాను. దీన్ని త్వరలో అప్లోడ్ చేసి మీకు పెడతా. ఇక్కడ అనేక రకాల వాళ్ళు ఉంటారు. నేపాలీసు, చైనీసు, బంగ్లాదేశు, ఫిలిప్పైన్స్, యూరోపు, ఇంగ్లాండ్, అమెరికా, ఎంతమంది అంటే అంతమంది ఉంటారు. సహారా సెంటర్లోకి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి, కనుల విందుగా చూడండి. బేస్మెంట్ పార్కింగ్ ఎలా ఉంటుందో చూడండి, మీకు అర్థం అవుతుంది.
వెల్కమ్ టు సహారా సెంటర్ వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మనం ఎప్పుడు ఇటు సైడ్ రాలా. ఇది ఒక ఇంకో సైడ్ ఆఫ్ సహారా సెంటర్. సో ఆ విధంగా అనమాట. మనం చూసినట్టయితే సడన్గా వస్తే ఇక్కడ ఓపెన్ మైక్ అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది. ఒక కుర్రోడు పాట పాడుతున్నాడు అనమాట. ఆ విధంగా అనమాట. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఇన్ దుబాయ్. బాయ్ 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 బాయ్. నేను ఇంకా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా. టాటా.